మూడుముళ్ళ పందెం పార్ట్ 97. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. పాపం రిషికి విరాస్ గురించి తెలియదు కదా, అందుకే ముందే మాట ఇచ్చేస్తున్నాడు. గుడ్ అని, ఈ రోజు నుండి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో పాటే రావాలి అని చెప్పి విరాస్ వెళ్ళి సీట్లో కూర్చుని స్క్రీన్పై చూస్తూ ఉంటాడు. రిషి స్క్రీన్ వైపు చూస్తూ ఏదన్నా ఆఫీస్ మీటింగ్ ఏమో అని అనుకుంటూ ఉంటాడు. పాపం రిషికి తెలియదు కదా, విరాస్ బిజినెస్ పర్సన్ మాత్రమే అని అనుకుంటాడు. కానీ విరాస్ గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, విరాస్ ఒక మాఫియా డాన్. ప్రపంచానికి తెలిసిన విరాస్ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. కానీ విరాస్లో మరో కోణం ఇప్పటి వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. ఎప్పుడూ కూడా విరాస్ డీల్ అనేది మొబైల్లోనే మాట్లాడతాడు తప్ప డైరెక్ట్గా ఎవరిని కలవడు. తనకు వచ్చే పేమెంట్ కూడా మనీ రూపంలోనే ఇవ్వాలని విరాస్ రూల్ పెట్టాడు. ఎక్కడా కూడా ఎటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఉండదు. డీల్ కుదుర్చుకున్న వ్యక్తుల దగ్గర నుండి అమౌంట్ వచ్చిన తరువాత మాత్రమే పనిని మొదలు పెడతాడు. కానీ ఆ పని చేస్తుంది బిజినెస్ మ్యాన్ అయిన విరాస్ అని రాజకీయ నాయకులకు కానీ ఏ ఒక్కరికి కానీ తెలియదు. మరి ముందు ముందు విరాస్ గురించి బయటకు వస్తుందా? విరాస్ ఒక పెద్ద మాఫియా డాన్ అని, తన వెనుకనే ఒక చీకటి రాజ్యాన్ని నడుపుతున్నాడని ఎవరికైనా తెలుస్తుందా? ముందు ముందు చూద్దాం. ఒకసారి వైష్ణవి దగ్గరికి వచ్చేద్దాం. వైష్ణవి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి రూమ్ బయటికి వస్తుంది. అక్కడ తన అన్నయ్య వంశీ కనిపించగానే త్వరగా పద, లేట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుండి కారిడార్లోకి వెళ్ళి కారు స్టార్ట్ చేసి హై స్పీడ్లో ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది వైష్ణవి. కాన్ఫరెన్స్ హాల్లో ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనందరి చేత బెదిరించి మన షేర్స్ అన్ని ఈ చక్రధర్ తన పేరు మీద రాయించుకున్నాడు. కానీ నిషాన్ ప్రాజెక్టు పని మీద వేరే ఊరు వెళ్ళాడు కదా, అతని పేరు మీద మరియు వాళ్ళ నాన్న పేరు మీద కలిపి 20% షేర్స్ వాళ్ళవే ఉన్నాయి. మరి నిషాన్ కూడా ఇతనికి తన పేరు మీద ఉన్న షేర్స్ రాసేశాడా అని ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అడుగుతున్నాడు. నీకు ఇంకా తెలియదా? నిన్న మార్నింగ్ నిషాన్ ఇక్కడికి వచ్చాడు. నిషాన్ చేత కూడా చక్రధర్ పేరు మీద షేర్స్ రాయించుకోవడం అయిపోయింది అని చెబుతాడు ఇంకొక షేర్ హోల్డర్. నిషాన్ అంత త్వరగా ఒప్పుకున్నాడా? నిషాన్ వాళ్ళ డాడీ మరియు మన చైర్మన్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ కదా అని ఒక వ్యక్తి అంటుంటే, మనకి మన చైర్మన్ అంటే గౌరవం లేదా? కానీ వాడు మన తల మీద గన్ను గురిపెట్టి షూట్ చేస్తానంటే భయపడి మన షేర్స్ అన్ని వాడి పేరు మీద రాసేస్తాం కదా. ఇప్పుడు కూడా అలాగే చేసి ఆ నిషాన్ షేర్స్ కూడా రాయించుకునే ఉంటాడు అని అంటుండగానే కాన్ఫరెన్స్ రూమ్ డోర్స్ ఓపెన్ అవుతాయి. వైష్ణవి హై స్పీడ్లో ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది. వైష్ణవి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు. ఒక్కరు కూడా తల ఎత్తి వైష్ణవిని చూడకుండా కాన్సన్ట్రేషన్తో ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. వైష్ణవి ఒక్కరి వైపు కూడా చూడకుండా చాలా యాటిట్యూడ్గా నడుచుకుంటూ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తుంది. తన వెనకే వంశీ కూడా వెళతాడు. కాన్ఫరెన్స్ హాల్ రూమ్ డోర్ ఓపెన్ అవ్వగానే అక్కడున్న వైష్ణవిని చూడగానే అందరూ లేచి నుంచుంటారు, ఒక్క చక్రధర్ తప్ప. వైష్ణవి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చుకుంటూ తన చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటూ తన కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టి అందరికీ కూర్చోమని చేతితో సైగ చేస్తుంది. అక్కడున్న వారందరూ వైష్ణవిని చూడగానే ఇప్పుడు వైష్ణవిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. సూర్యనారాయణ గారు తమందరినీ తమ షేర్ పార్ట్నర్స్గా ఇన్ని సంవత్సరాలు కంపెనీలో ఉన్నారు.
అలాంటిది సూర్యనారాయణ గారిని కించపరిచేలాగా చక్రధర్కి తమ షేర్స్ని రాయడం వాళ్ళకి బాధాకరంగా ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? తప్పని పరిస్థితుల్లో చక్రధర్ బెదిరిస్తే చేసేది ఏమీ లేక షేర్స్ అన్నీ చక్రధర్ పేరు మీదకి రాసేశారు. అందుకే వైష్ణవిని ఫేస్ చేయలేక అందరూ తలదించుకుని కూర్చుంటారు. వైష్ణవి మాత్రం వాళ్ళనేమీ పట్టించుకోకుండా తనకి సైడ్కి ఉన్న చక్రధర్ వైపు చూసి ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. వైష్ణవి కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అవ్వగానే వైష్ణవిని చూసిన విరాజ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతాడు. మొదటి చూపులోనే విరాజ్ వైష్ణవిని ప్రేమించడం మొదలు పెడతాడు. అలాగే విరాజ్ పక్కన ఉన్న రిషి కూడా వైష్ణవిని చూడగానే మొట్టమొదటిసారిగా ఇంత అందంగా ఉంటుందా అమ్మాయి అనే ధ్యాసలో వైష్ణవిని రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉంటాడు రిషి. కానీ విరాజ్ రిషిని పట్టించుకునే స్థితిలో లేడు. వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉన్నాడు. అలాగే విరాజ్ మనసులో వైష్ణవి ఈ ఇష్యూని ఎలా క్లియర్ చేస్తుంది? తను చాలా కేర్ఫుల్గా ఆఫీస్లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరి షేర్స్ని వాళ్ళ పేరు మీదకి వచ్చేటట్టు రాయించుకున్నాడు. కానీ వైష్ణవి కళ్ళల్లో ఉన్న ధీమా, ఒక్క క్షణం కూడా భయపడని ఆ కళ్ళను చూస్తుంటే విరాజ్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎదురుగా అంత పెద్ద ప్రాబ్లంని పెట్టుకున్నా కూడా వైష్ణవి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుందో అర్థం కాక కన్నార్పకుండా వైష్ణవి వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అలాగే మనసులో ఇప్పటి నుండి నువ్వు నాకు మాత్రమే సొంతం, నన్ను తప్పించుకుని ఎక్కడికి పారిపోలేవు అని అనుకుంటూ ఉంటాడు. కాన్ఫరెన్స్ హాల్ అంతా చిన్న పిన్ను వేసినా కూడా ఆ శబ్దం వినిపించేటంత సైలెంట్గా ఉంది. ఎవరి నోట్లో నుండి కూడా చిన్న మాట కూడా రావడం లేదు. ఇంకా చక్రధర్ వైష్ణవి వైపు చూసి, చూడండి మేడం, మన కంపెనీ రూల్ ప్రకారం ఈ కంపెనీలో ఎవరికైతే ఎక్కువ షేర్స్ ఉన్నాయో వాళ్ళే కంపెనీ CEO అని ఉంది. సో అలాగ చూసుకుంటే ఈ కంపెనీలో మొత్తం నా షేర్స్ 60%, అలాగే మీ షేర్స్ ఓన్లీ 40% మాత్రమే ఉంది. ఇప్పుడు ఇక్కడ CEOగా వర్క్ చేస్తున్న వంశీకృష్ణ ప్లేస్లో ఈ రోజు నుండి నేను CEOగా ఛార్జ్ తీసుకోబోతున్నాను. మీరు ఏం చేసినా కూడా కంపెనీ రూల్ మార్చడానికి వీల్లేదు అని చక్రధర్ చాలా సీరియస్గా చెబుతాడు. కానీ అతడి మాటలు మాత్రం వణుకుతూ కనిపిస్తుంది. మరి వైష్ణవి ఏం చేయబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కదా, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.